లేదంటే చెక్ చేసుకోండి. మన చుట్టూ ఉన్నటువంటి ఛానల్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. మానిటైజేషన్ కాకముందు వాళ్ళకి ఎన్ని వ్యూస్ ఉన్నాయి, మానిటైజేషన్ అయిన తర్వాత ఎన్ని వ్యూస్ ఉన్నాయి అదే చెక్ చేసుకోండి. దీనికి కారణం అయితే హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంట్ కాల్స్. సో ఈ రోజు కూడా యూట్యూబ్ క్రియేటర్స్కి యూజ్ అయ్యేటటువంటి ఒక మంచి వీడియోతోనైతే వచ్చాను. సో ఈ రోజు అయితే ఒక రెండు విషయాలు అయితే డిస్కషన్ చేద్దాము. ఏంటి అంటే మన ఛానల్లో మానిటైజేషన్ అయిన తర్వాత వ్యూస్ ఎందుకు తగ్గిపోతున్నాయి, అదేవిధంగా షార్ట్స్ వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా, షార్ట్స్ వల్ల మన ఛానల్కి ఏమైనా ఉపయోగమా రెవెన్యూ పరంగా కానీ ఇంకా ఏ విధంగానే మనకి యూజ్ ఉంటుందా, ఈ రెండు విషయాలు అయితే డిస్కషన్ చేద్దాము. ఫ్రెండ్స్, మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈ వీడియో అయితే మాత్రం యూట్యూబ్ క్రియేటర్స్కి యూజ్ అవుతుంది. మీకు ఎవరైనా తెలిసిన యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. సో మన రెండు విషయాల్లో మొదటి విషయం ఏంటి అంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత వ్యూస్ తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకు తగ్గిపోతాయి అంటే ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పాను, చాలా వీడియోస్లో కూడా చెప్పాను. కొంతమంది ఈ ఫేక్ అప్డేట్స్ ఇవ్వటం మూలాన చాలా మంది మంచి మంచి క్రియేటర్స్ అయితే పాడైపోతున్నారు. సో వీళ్ళు ఇచ్చే సలహాలు ఏంటి అంటే సబ్ చేసుకోండి, అదే విధంగా సబ్ చేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ చేసుకోండి, అదేవిధంగా లైవ్లు పెట్టి వాచ్ టైం తెచ్చుకొని మానిటైజేషన్ చేసుకోండి అని చెప్పేసి చాలా మంది ఫేక్ అప్డేట్స్ ఇస్తున్నారు. చాలా మంది ఇదే ఫాలో అవుతున్నారు. సబ్ చేసినా అదేవిధంగా లైవ్ ద్వారా వాచ్ టైం తెచ్చుకొని మానిటైజేషన్ అయిన తర్వాత మన వ్యూస్ అన్ని కూడా డిక్రీజ్ అయిపోతాయి. అంటే గతంలో మానిటైజేషన్ కాకముందు మనకి వచ్చే వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికంటే మానిటైజేషన్ అయిన తర్వాత మొత్తం డిక్రీజ్ అయిపోతాయి. దానికి కారణం చెప్పే కదా, సబ్ కానీ లేదా లైవ్ల ద్వారా వాచ్ టైం తెచ్చుకొని మానిటైజేషన్ చేసుకోవటం వలన. అంటే అంతకుముందు మానిటైజేషన్ కాకముందు మనకు 1000-2000 వ్యూస్ వచ్చినట్లయితే మరి మానిటైజేషన్ అయిన తర్వాత మన లైవ్ల ద్వారా వాచ్ టైం తెచ్చుకొని మానిటైజేషన్ చేసుకున్నట్లయితే దీని తర్వాత 200-300 వ్యూస్ కంటే ఎక్కువ అయితే రావు. గతంలో మనకి 800-900 1000 వ్యూస్ వచ్చినట్లయితే ఇప్పుడు 100-200 వ్యూస్ కూడా రావు. ఈ మొత్తం కూడా డిక్రీజ్ అయిపోతాయి. ఈ విషయం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, కానీ చాలా మంది అయితే వినట్లేదు. ఈ ఫేక్ అప్డేట్స్, ఫేక్ వాళ్ళు చెప్పే మాటలు విని మంచి మంచి క్రియేటర్స్ అయితే పాడైపోతున్నారు. సో ఇప్పటికైనా మీరు తెలుసుకొని సబ్ మానేసి ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు, అంటే కొత్తగా యూట్యూబ్ పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళు కానీ సబ్ చేసిన లేదా లైవ్లు పెట్టి వాచ్ టైం తెచ్చుకొని మానిటైజేషన్ చేసుకున్నట్లయితే వ్యూస్ అన్నీ కూడా డిక్రీజ్ అయిపోతాయి. చెప్పే కదా, గతంలో వచ్చే వ్యూస్ కంటే. లేదంటే చెక్ చేసుకోండి, మన చుట్టూ ఉన్నటువంటి ఛానల్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. మానిటైజేషన్ కాకముందు వాళ్ళకి ఎన్ని వ్యూస్ ఉన్నాయి, మానిటైజేషన్ అయిన తర్వాత ఎన్ని వ్యూస్ ఉన్నాయి అదే చెక్ చేసుకోండి. దీనికి కారణం అయితే మాత్రం ఖచ్చితంగా సబ్ మరియు లైవ్ల ద్వారా వాచ్ టైం తెచ్చుకోవటం. సో ఇది తర్వాత షార్ట్స్. ఈ షార్ట్స్ వల్ల మనకి ఏమైనా యూజ్ ఉంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా షార్ట్స్లో మనకి ఎట్లాంటి యూజ్ అనేది లేదు. రెవెన్యూ కూడా పెద్దగా రాదు, మనకు వచ్చే డబ్బులు కూడా ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు, వాటి వల్ల కూడా మనకు యూజ్ లేదు. మరి షార్ట్స్ వల్ల యూజ్ లేదంటున్నారు ఏంటి అంటే టెక్ ఛానల్ వాళ్ళు చెప్పేది కూడా అదే. టెక్ ఛానల్ వాళ్ళు కూడా షార్ట్స్ వల్ల యూజ్ లేదనే చెప్తారు. కావాలంటే ఒకసారి చూడండి. ఇప్పుడు షార్ట్స్ కి అంతా ఇంతకుముందు వచ్చిన వ్యూస్ అయితే రావు. ఇప్పుడు షార్ట్స్ ద్వారా ఈజీగా వ్యూస్ వస్తాయి అనేది ఇక నుంచి మర్చిపోండి. 2024 నుంచి మీరు మర్చిపోండి. లాంగ్ వీడియోస్ కైనా షార్ట్స్ కైనా ఇప్పుడు ఒకటే రీచ్, కంటెంట్ బాగుంటేనే రీచ్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నా సజెషన్ యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్ ఇన్ని సంవత్సరాలు 8-9 years ఎక్స్పీరియన్స్, యూట్యూబ్ ఛానల్ ఎక్స్పీరియన్స్ గా లేదా డిజిటల్ మార్కెటింగ్ 12 years ఎక్స్పీరియన్స్, ఏదైనా నా ఉద్దేశం ప్రకారం నేను లాంగ్ వీడియోస్ చేయమనే చెప్తాను. ఈ షార్ట్స్ ని మొదటి రోజు నుంచే వ్యతిరేకిస్తున్నాను. చూసారు కదా, షార్ట్స్ వల్ల అయితే ఎట్లాంటి యూజ్ లేదు. షార్ట్స్ వల్ల ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఇది మీరు చివరి వరకు చూడండి. సో ఇది చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. షార్ట్స్ వల్ల ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఇవాళ ఒక షార్ట్ పెట్టగానే 1,00,000 వ్యూస్ 50,000 వ్యూస్ వచ్చాయి అనుకోండి, అగో వాళ్ళకి యూజ్ అవుతుంది. లేదా రేపు పెట్టగానే మళ్ళీ ఒక 50,000 వ్యూస్ కానీ 1,00,000 వ్యూస్ కానీ రావాలి. మళ్ళీ ఎల్లుండి ఇంకో షార్ట్ పెడితే అప్పుడు కూడా 1,00,000 వ్యూస్ లేదా 2,00,000 వ్యూస్ లేదా కనీసం ఒక 30-40,000 వ్యూస్ వచ్చినట్లయితే అదిగో వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే వాళ్ళకు కూడా పెద్దగా యూట్యూబ్ పెద్ద రెవెన్యూ ఇవ్వదు. కాకపోతే ఏంటి అంటే వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. ప్రమోషన్ ద్వారా వాళ్ళకి అమౌంట్ అనేది కొంత వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సుష్మా భూపతి ఉంది, ఆమె వీడియో పెట్టగానే 30,000, 40,000, 50,000, 1,00,000 వ్యూస్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా నందు వరల్డ్స్, సో వాళ్ళ ఛానల్ కూడా నేను ఫాలో అవుతాను. వాళ్ళు కూడా జస్ట్ ఇట్లా వీడియో పెట్టగానే, షార్ట్ వీడియో పెట్టగానే వెంటనే 1,00,000 వ్యూస్ 50,000 వ్యూస్ అయితే వస్తాయి. అదేవిధంగా మనకి విస్మయ్ ఫుడ్స్ వాళ్ళు కూడా పెట్టగానే వెంటనే మనకి వ్యూస్ అనేవి జనరేట్ అవుతూనే ఉంటాయి. సో వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళు రేపొద్దున ఏదైనా ప్రమోషన్ చేసుకుంటే మనకి యూట్యూబ్లో వచ్చే డబ్బుల కంటే కూడా ఎక్కువ డబ్బులు వస్తాయి. మరి ఇప్పుడు మనకు వచ్చేటటువంటి షార్ట్లకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి?
1000, 2000, 3000, మహా అయితే 10,000 వ్యూస్ లేదా 5,000 వ్యూస్. సో దీనికే మనం చాలా గొప్ప అనుకుంటాం కదా. సో ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి వాల్యూ అయితే కాదు. వాల్యూ ఎప్పుడు అవుతాయి అంటే మన ఛానల్లోకి పోయి షార్ట్ ఓపెన్ చేసి చూస్తే, ఇప్పుడు నేనైతే మాత్రం నందు వర్డ్ చూస్తాను. ఇక్కడ కనపడగానే వెంటనే క్లిక్ చేస్తా, లేదంటే వాళ్ళ ఛానల్లోకి పోయి ఎదుగుతా ఏమన్నా కొత్తగా షార్ట్ ఏమైనా పెట్టారా అని చెప్పేసి. లేదా సుష్మా భూపతి, ఆమె కూడా మంచి డ్యాన్స్ చేస్తుంది కదా షార్ట్స్. సో అట్లాంటివి చూస్తూ ఉంటాం, మనం ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మనం పెట్టే షార్ట్స్ ఏంటి అంటే మనకు వచ్చే వ్యూస్ అన్నీ కూడా ఫేక్ వ్యూసే, వాటి వల్ల మనకి ఎట్లాంటి ఉపయోగం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. నేను ఒక షార్ట్ చూస్తున్నాను, ఒక షార్ట్ వచ్చేసింది, దీన్ని చూశాను, మళ్ళీ పైకి స్క్రోల్ చేశాను, ఇంకో షార్ట్ చూశాను, మళ్ళీ పైకి స్క్రోల్ చేశాను, ఇంకొక షార్ట్ వచ్చింది, దాన్ని చూశాను. ఇట్లా ఇప్పుడు నేను చూసిన షార్ట్స్ ఏవి కూడా వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ ఛానల్ ఏంటో కూడా తెలియదు. జస్ట్ అలా చూశాను, వచ్చింది, చూశాను అంతే. లేదా ఇంకొకటి పైకి స్వైప్ చేశాను, ఇంకొక షార్ట్ వచ్చింది, సో దీన్నే చూస్తాను. కానీ వాళ్ళకు వ్యూ కౌంట్ అవుతుంది, కానీ వాళ్ళ ఛానల్ ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. అగో అట్లా మనకు వచ్చేటటువంటి 2000, 3000 వ్యూస్ కూడా అట్లా వచ్చేటివే కానీ, అంతేగాని మన ఛానల్ ఏదో బాగుంది, మనం ఏదో చెప్తున్నాం అని చెప్పేసి ఇంట్రెస్ట్గా అయితే కాదు. అది ఎవరికి అంటే 1,00,000, 2,00,000, 50,000, 30,000 వ్యూస్ వచ్చే వాళ్ళకైతే వాళ్ళు కంటిన్యూగా మన వీడియోస్ అనేవి చూస్తారు. కావాలంటే మీకు కూడా తెలిసే ఉంటుంది, మీరు రోజు ఇట్లా షార్ట్స్ చూస్తూ ఉంటారు కదా. మీకు ఎంతమంది ఎన్ని ఛానల్ తెలుసు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఇట్లా చూస్తూ ఉంటాం, కానీ ఆ ఛానల్ పేరేంటో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, కానీ షార్ట్ చూస్తాం. అట్లా మనకు కౌంట్ అవుతుంది వ్యూ అనేది. అట్లా మనకు ఆ 2,000, 3,000 వ్యూస్ అనేవి వస్తున్నాయి తప్పితే మనకి అవి అయితే జెన్యూన్ వ్యూస్ అయితే కావు, మనకి ఎప్పటికీ ఉండే వాళ్ళైతే కాదు. మళ్ళీ ఇంకొకసారి మనకి ఎప్పుడన్నా వాళ్ళు చూస్తారా మన ఛానల్లోకి వచ్చేసి, మళ్ళీ ఎవరో మళ్ళీ ఇట్లా పైకి స్క్రోల్ చేస్తా అంటే మళ్ళీ మన షార్ట్ అక్కడ కనపడుద్ది, జస్ట్ ప్లే అవుతుంది, మనకు వ్యూ కౌంట్ అవుతుంది. అట్లా కౌంట్ అయ్యే వ్యూస్ తప్పితే మనకి వాటి వల్ల అయితే ఆ వ్యూవర్ వల్ల మనకి ఎట్లాంటివి సరే. కొంతమంది నచ్చిన వాళ్ళు మనకు ఒక 50,000, 10,000 వ్యూస్ వచ్చాయి అనుకోండి, ఒక 100 మందో 150 మందో సబ్స్క్రైబ్ చేస్తారు. సో వాళ్ళు ఎవరన్నా మళ్ళీ ఒక్కసారి మనం షార్ట్ పెడితే చూసే అవకాశం ఉంది, లేదా వాళ్ళకి అది కూడా లేకపోవచ్చు, అది కూడా చేయకపోవచ్చు. సో అందువల్ల మనకి షార్ట్స్ వల్ల అయితే ఎట్లాంటి ఉపయోగము లేదు. ఎప్పుడు ఉపయోగము అని చెప్పే కదా, మనం వీడియో పెట్టగానే, షార్ట్ వీడియో పెట్టగానే ఒక 50,000, 30,000, 40,000, 1,00,000 వ్యూస్ వచ్చినట్లయితే మనకి ఉపయోగం. ఎందుకంటే మనకి మనం ఏంటో చాలా మందికి తెలుస్తుంది, కనీసం ఇవాళ చూడకపోయినా తర్వాత అయినా చూస్తారు. ఇంకొక విషయం ఏంటి అంటే, మనకి వ్యూస్ వస్తున్నాయి, వ్యూస్ రావాలి అంటే మనకు షార్ట్స్ వల్ల యూజ్ ఉండాలి అంటే ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, మనం ఇవాళ షార్ట్ పెట్టాము, ఇప్పుడు నేను విస్మయ ఫుడ్స్ చూస్తాను, ఒక 60 సెకండ్లలో వంట మొత్తం ఎలా చేయాలో, కర్రీ మొత్తం ఎలా చేయాలో చెప్తాడు, నాకు బాగా ఇంట్రెస్ట్. అప్పుడు నేను ఏం చేస్తాను, ఈయన లాంగ్ వీడియో పెట్టినా కూడా నేను చూస్తాను. అంటే ఒక 5 నిమిషాల వీడియో, 10 నిమిషాల వీడియో పెట్టినా కూడా చూస్తాను, నాకు ఇంట్రెస్ట్. కానీ మనకి జెన్యూన్ వ్యూవర్ ఎట్లా ఉండాలి అంటే, మన షార్ట్ చూసి మనం లాంగ్ వీడియో పెట్టినా కూడా చూడాలి. అంటే మన షార్ట్స్కి ఒక 5,000 వ్యూస్ వచ్చినాయి అంటే లాంగ్ వీడియోకి కూడా మరి అన్ని వ్యూస్ రావాలి కదా, కానీ రావు. ఎందుకంటే ఎవరు చూడరు. షార్ట్స్ ఏంటంటే ఇట్లా స్క్రోల్ చేస్తామంటే వస్తూనే ఉంటాయి, అక్కడ మన షార్ట్ పడుతుంది, అక్కడ మనకు వ్యూ కౌంట్ అవుతుంది, అంతే తప్పితే మన ఛానల్లో ఏదో ఉంది, మనం ఏదో బాగా చెప్తున్నాం అని అయితే కాదు. అట్లా చూసే వాళ్ళ ఛానల్స్ ఏంటి అంటే, బిగ్ ఛానల్లో కొంచెం బాగా ఎక్కువ వ్యూస్ వచ్చేటటువంటివి వాళ్ళే చూస్తారు. సో ఇట్లా మనం గ్రోత్ చేసుకుంటూ పోతే, సో మనకి సబ్స్క్రైబ్స్ ఏదో కొంచెం వస్తారు, దానివల్ల అయితే మనకి యూజ్ అయితే, రెవెన్యూ అయితే లేదు. రెవెన్యూ రావాలంటే ఖచ్చితంగా మనకి వీడియో పెట్టగానే, షార్ట్ వీడియో పెట్టగానే ఒక 50,000, 30,000, 40,000 వ్యూస్ వెంటనే రావాలి. సో ఇవాళ ఏదో ఒక 10,000, 20,000, 1,00,000 వ్యూస్ వచ్చాయి షార్ట్ పెడితే, రేపు పెట్టినా రావాలి, ఎల్లుండి పెట్టినా రావాలి, ఎప్పుడు పెట్టినా కూడా రావాలి. అప్పుడు మనకి ప్రమోషన్లు వస్తాయి, లేదా షార్ట్స్ ద్వారా వచ్చేటటువంటి అమౌంట్ కూడా చాలా తక్కువ, అది పెద్ద ఇదేం కాదు. కాకపోతే ఏంటి అంటే మనం పాపులర్ అవుతాం అంతే. టెక్ ఛానల్ వాళ్ళు చెప్పే కూడా అదే. కానీ చాలా మంది ఏంటి అంటే, ఫేక్ వాళ్ళు చాలా మంది చెప్పేది ఏంటి అంటే, మీరు సబ్ టు సబ్ చేయండి, లైవ్లు పెట్టుకోండి, షార్ట్లు చేసుకోండి. షార్ట్లు పెడితే మనకి గ్రోత్ కాకపోతే తీసి పక్కన పడేయటమే. ఇది కూడా సాయి కృష్ణ గారు చాలా సార్లు చెప్పారు. సో ఆల్రెడీ దాని మీద కూడా మీకు నేను వీడియో చేయడం జరిగింది. సో ఇది షార్ట్స్కి సంబంధించింది, లాంగ్ వీడియోస్కి సంబంధించింది. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బై బాయ్.